డీప్ స్టేట్ టీమ్ గేమ్ పీక్ స్టేజ్కి చేరింది. భారత్లో నరేంద్ర మోడీని దెబ్బతీయడంతో పాటు అదానీని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించారు, కానీ రెండూ ఫెయిల్ అయినాయి. కొంతమేర ప్రభావం చూపెట్టగలిగారు, కొన్ని రోజులు ప్రభావం చూపెట్టగలిగారు, కానీ వర్కౌట్ కాలేదు. ఆ డీప్ స్టేట్ నాయకుడే బైడెన్, అలాగే అక్కడ ఉన్నటువంటి సిఐఏ, సోరోస్, వీళ్ళు. ఇప్పుడు అదానీ రివర్స్ గేర్ ప్రారంభించి ఏకంగా అమెరికాలోనే వ్యాపారానికి రంగం సిద్ధం చేశాడు. అక్కడ సోలార్ ఎనర్జీ ప్లాంట్స్కి సంబంధించి పర్మిషన్ తీసుకున్నాడు. 10,000 కోట్ల డాలర్లకు సంబంధించినటువంటి యాక్టివిటీకి రంగం సిద్ధం చేశాడు. అంటే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యాడు. దాంతో బెత్తరపోయింది డీప్ స్టేట్ టీం. ఎందుకంటే అక్కడ పారిశ్రామికవేత్తలు ఒక్కసారి వెల్ సెటిల్ అయితే కనుక ఇక అక్కడ వీళ్ళ హవా నడవదు, ఆ పారిశ్రామికవేత్తల చేతిలో నడుస్తుంటుంది. ఇప్పుడు ఆయుధ మాఫియా చేతుల్లో, డ్రగ్స్ మాఫియా చేతుల్లో, అక్కడ ఉన్న వ్యాపార పారిశ్రామికవేత్తలు చెప్పినట్టే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు నడుస్తాయి. కాబట్టి రేపు పొద్దున తమకు ప్రాబ్లం అనుకున్నారు. అందుకని ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటయ్యా అంటే, అదానీ అక్కడ తన ప్లాంట్ పెట్టుకోవడానికి లంచాలు ఇచ్చాడు. ఈ లంచాలకు సంబంధించి రూపాయి కాదు, 2 కాదు, ఏకంగా వచ్చేటప్పటికి $265 మిలియన్ లంచాలుగా ఇచ్చారు అన్నటువంటి పేరుతో కేసు నమోదు చేశారు. అదానీతో పాటుగా సాగర్ అదానీ, గౌతమ్ అదానీ మీద కేసు నమోదు చేశారు. అట్లాగే నిధుల సేకరణకు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సోలార్ ప్రాజెక్టు కోసం $265 మిలియన్ లంచం ఇచ్చారని అదానీ మేనల్డు సాగర్ అదానీతో పాటు 8 మంది మీద కేసు పెట్టారు. న్యూయార్క్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఏదైతే స్టాక్ మార్కెట్లకి అక్కడ యుఎస్ఏ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇది 2 కోణాలు. ఒకటి భారతదేశంలో అదానీని దెబ్బతీయడం అన్నటువంటిది ఒకటి, రెండవది అక్కడ కేసు నమోదు చేయడం అన్నటువంటిది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, లంచాలు తీసుకున్నోడు అమెరికా వాడు. మనం ఇప్పుడు అదానీ మీద మనకు విపరీతమైన ద్వేషం ఉంది. ఎందుకంటే నేనేమో రూపాయి సంపాదించుకుంటే అదానీ కోట్లు సంపాదించాడు. నీకు కూడా రూపాయి నుంచి $100 వస్తే 100 నుంచి 1000కి వెళ్తావు, 1000 నుంచి 1,00,000కి వెళ్ళాలనుకుంటాం. అంతేగాని వెనక్కి పోవాలి, అడుక్కు తినాలనుకో కదా. నేను సంపాదించాలి, ఎదురోడు మాత్రం అడుక్కు తినాలనేటటువంటి కోణంలో, లేదా అవతల ఉండేటటువంటి ఈర్ష్య, అసూయ, దాన్ని రెచ్చగొడుతూ వస్తున్నటువంటి డీప్ స్టేట్ వర్గానికి సంబంధించినటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఐఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలు రెచ్చగొట్టినటువంటి మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కాబట్టి అదానీ దొంగతనం చేశాడు. అక్కడ ఏమన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఏమన్నా లూటీ చేసుకొచ్చాడా? వాళ్ళ దేశంలో సంస్థ పెట్టడానికి లంచాలు తిన్నోడు అమెరికా వాడు, తినిపించింది ఎవరు? అదానీ. అంటే మన దేశంలో కూడా ప్రతి పనికి లంచాలే కదా, అక్కడ కూడా లంచాలే. ఆ లంచాలు ఇచ్చినందుకు కేసు. అంటే తీసుకున్నోడు తప్పుడోడు కాదు, ఇచ్చినోడు తప్పుడోడు. దానికి కారణమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ల్యాబింగ్. ఇప్పుడు అదానీని ఈ ట్రంప్ వచ్చాకే అదానీ హవా నడుస్తుంది అక్కడ అన్నటువంటి భయం పట్టుకుంది. కాబట్టి ఈ లోపుగా అదానీని తొక్కేయడానికి కేసు నమోదు చేస్తే ఇక వెళ్ళే అవకాశం ఉండదు. ఇప్పుడు జైశంకరు తర్వాతన ఎవరైతే ఇంతకు ముందు ఉన్నటువంటి మనకు సంబంధించినటువంటి అంటే మన అజిత్ దోవల్ మీద కూడా అట్లాగే కేసులు పెట్టచ్చలేదా? ఓవరాల్గా ట్రంప్ వచ్చిన తర్వాత కూడా భారత్కి సంబంధించిన కీలకమైనటువంటి వ్యాపార అధికార యంత్రాంగాలు అక్కడికి వెళ్లకుండా జరిగేటటువంటి కుట్రలో భాగమే అదానీ మీద కేసు.